హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాపిక్ 9కి స్వాగతం. ఈరోజు ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. యూనివర్స్ వారికి ఏం గైడ్ చేస్తుంది, ఈ మంత్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా ఉందో చూద్దామా. దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ హ్యాపీగా గడిచిపోతుంది. ఓకే, ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. సో ధనుస్సు రాశి వారు హాయ్ అండి. సో యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది అంటే, మీకు వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని యూనివర్స్ చెప్తుంది. ఏదైనా ఆస్తి విషయాల్లో కానీ, ఏదైనా అగ్రిమెంట్ విషయాల్లో కానీ 1-2 సార్లు చెక్ చేసుకోమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో మీరు ఏదైనా చెప్తుంది అంటే, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాన్ని మీతో పాటు మీ పక్కన వారు మిమ్మల్ని పాయింట్ చేసే అవకాశం ఉంటుందని యూనివర్స్ చెప్తుంది. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం పాటించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో మిమ్మల్ని కొంచెం అడ్వైస్ అడిగినా, లేదంటే ఏదైనా ఒక దాంట్లో మీ సిగ్నేచర్ అడిగినా, సో ఎవరైనా మీతో ఏదైనా డిస్కస్ చేసుకుంటే సానుకూలంగా వారితో మాట్లాడమని యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ మీ లైఫ్లో గ్రోత్ ఉంటుందని చెప్తుంది. ఈ మంత్లో మీరు నెక్స్ట్ అంటే ఒక మెట్టు పైకి ఎక్కుతారని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీ దగ్గర ఏదో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన మీరు ఎవరితో పంచుకోవద్దు, మీ ఐడియాలజీ ఎవరితో షేర్ చేసుకోవద్దని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో మీకు వచ్చిన ఐడియాని 1-2 సార్లు ఆలోచించి దాన్ని పని మీద పెట్టడం అంటే లైక్ ఎఫర్ట్ పెట్టి దాని మీద వర్క్ చేయమని చెప్తుంది. మిమ్మల్ని వారు తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండడం యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉందని అంటుంది. బట్ కానీ వెంటనే మీరు వారితో మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతూ ముందుకు సాగిపోమని యూనివర్స్ మీకు చెప్తుంది. జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ గుర్తు పెట్టుకోవద్దు అని చెప్తుంది. సో ఏదైనా ఒక విషయంలో మిమ్మల్ని మీరు ఎక్కువ బాధపడుతూ ఉంటే ఎక్కువ ఆలోచించొద్దని యూనివర్స్ మీకు చెప్తుంది. సో స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట, మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారట. సో ఆలోచించడం వలన ఉపయోగం లేదని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోమని యూనివర్స్ చెప్తుంది. అండ్ మీకు పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, పక్కనే మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పక్కనే ఇంకో అవకాశం ఉంటుందని యూనివర్స్ చెప్తుంది. దాని మీద మీరు ఎఫర్ట్ పెట్టడం వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్తుంది. సో నిద్ర లేకుండా అంటే రాత్రిపూట మీకు తొందరగా నిద్ర పట్టలేదు యూనివర్స్ అంటుంది. సో ధ్యానం చేయమంటుంది, మిమ్మల్ని మీరు పీస్ఫుల్గా ఉంచుకోమని చెప్తుంది చదవమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. వీటి వలన మీరు మానసిక ఆందోళన తగ్గించుకునే అవకాశం ఉందని యూనివర్స్ నాకు చెప్తుంది. అదే కాకుండా గురువారం నాడు బాబా గారి గుడిలో తీపి మిఠాయిని పంచడం వలన వారు నవ్వుతూ అంటే మీరు నవ్వుతూ తీపి మిఠాయిని పంచడం వలన పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుందని యూనివర్స్ మీకు పసుపు కుంకుమ ఎవరికైనా దానం ఇవ్వడం, లేదంటే తీపి మిఠాయిని పంచడం, ఇలాంటివి చేయడం వలన మీకు సానుకూలంగా ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండమంటుంది. ఎందుకంటే చిన్న గొడవల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విషయంలో మీరు చాలా ఆలోచిస్తున్నారట, తెగించి డెసిషన్ తీసుకోలేకపోతున్నారట. దాన్నే మెయింటెనెన్స్ చేయమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏమీ డెసిషన్స్ తీసుకోవద్దని యూనివర్స్ మీకు చెప్తుంది. దేన్నైనా హోల్డ్లో పెట్టమంటుంది, బ్యాలెన్స్ చేయమంటుంది. సో ఎవరితో మాట్లాడినా సానుకూలంగా మాట్లాడమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళతో కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేయమని యూనివర్స్ మీకు చెప్తుంది. సో ఈ మంత్ అంతా ఇంకా పాజిటివ్గా ఉండాలని యూనివర్స్ని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నెక్స్ట్ వీడియోకి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.